ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్యభాగం చదువుకుందాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనములు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. But the tongue can no man tame. It is an unruly evil, full of deadly poison. Therewith bless we God, even the Father, and therewith curse we men, which are made after the similitude of God. చదవబడిన వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Can we praise God with our mouths and curse the men with the same mouths? To do so is to speak contradiction. మన నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ అదే నోటితో మనుషులను శపించవచ్చా? అలా చేయడం అంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్టే. Man is made in God's image and we are called to speak blessings over others. మనుష్యుడు దేవుని పోలికలో చేయబడ్డాడు, ఎందుకంటే ఇతరులపై ఆశీర్వాదాలు పలకడానికే. మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అదే కదా దేవుని స్వభావం అంటే. ఇట్ ఈస్ ఇన్ ద అవుట్పోరింగ్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ గ్రేస్ దట్ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్ ఈస్ పర్ఫెక్టెడ్ ఇన్ గాడ్స్ లైక్లీనెస్. దేవుని ప్రేమను మరియు దయను చూపించటంలోనే మనిషి యొక్క ప్రతిరూపం దేవుని పోలికలో పరిపూర్ణంగా కనిపిస్తుంది. So let us mind our words so that we may always speak goodness and grace. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన నోటిని అదుపులో ఉంచుకోవడం వల్ల మంచితనం మరియు దయను కలిగి ఉండగలుగుతాము. దీవెనకరమైన మాటలే తప్ప వ్యర్థమైన మాటలు మనం పలకకుందుముగాక. అటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఇన్ యువర్ ఇమేజ్. ప్రభువా, నీ పోలికలో నన్ను చేసినందుకు ధన్యవాదాలు. హెల్ప్ మీ టు ఆల్వేస్ రిమెంబర్ ద ట్రూత్ దట్ ఎవ్రీ పర్సన్ ఐ మీట్ ఈజ్ ఆల్సో మేడ్ ఇన్ యువర్ ఇమేజ్. నేను కలిసే ప్రతి వ్యక్తి కూడా నీ రూపంలో తయారయ్యాడనే విషయాన్ని, సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయండి. ఈవెన్ దో వి ఆల్ కమ్ బిఫోర్ యూ స్టెయిన్డ్ అండ్ మ్యాడ్, టీచ్ మీ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ వర్డ్స్ ఆఫ్ కండెమేషన్. పాపములో తడిసిన మరియు చెడిపోయిన మేమందరము నీ ముందుకు వచ్చియుండగా దయగా మాట్లాడడం, దూషించే మాటలు మానుకోవడం మాకు నేర్పించండి. Instead, fill my mouth with words of grace so that the transforming power of your love may work through me and bring blessing to others. బదులుగా మీ ప్రేమ యొక్క పరివర్తన శక్తి నా ద్వారా పనిచేసి ఇతరులకు ఆశీర్వాదం కలిగించేలా కృపతో కూడిన మాటలతో నన్ను, మమ్మల్నందరినీ నింపండి తండ్రి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.